అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. చిన్న దేశాలని ఆక్రమణ చేసుకుందాం అనే ఆలోచన ఉన్న పెద్ద దేశాలకు అమెరికా ఒక బాటను చూపెట్టింది. డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నాడనే కారణాన్ని చూపెడుతూ వెనిజులా దేశ అధ్యక్షుడిని ఆ దేశ భూభాగంలోకి వెళ్ళి నిర్బంధించేసి అమెరికా తీసుకొచ్చేసి అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో కరుడుగట్టిన నేరస్తులు ఉండేటువంటి జైల్లో వేయటం జరిగింది. ఇప్పుడు వెనిజులా దేశం మొత్తం కూడా అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చైనా కూడా అదే బాటలో నడవబోతున్నట్టుగా ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వస్తున్నాయి. తైవాన్ని చైనా ఇలాగే ఆక్రమణ చేసుకోవాలనుకుంటుంది అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంటే జింపింగ్ అంటే ఎవరైతే చైనా అధ్యక్షుడు ఉన్నారో జింపింగ్ ఆయన తరచూ వాదిస్తూ ఉంటారు. తైవాన్ ఒకప్పుడు మా భూభాగం. అంటే జింపింగ్ వాదన ఏంటంటే రాజుల కాలం నాటి చైనాని తిరిగి తెచ్చుకోవాలి. వాళ్ళ ఆలోచనలో మన అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది. అయితే మన జోలికి రాకపోవచ్చు. ఇప్పటికిప్పుడు మనతో యుద్ధం దాకా మన ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకునే దాకా చైనా వెళ్ళకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు అమెరికా చూపించిన బాటలో తైవాన్ మీద కూడా ఏదో ఒక నేరాన్ని, ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ తైవాన్ని ఆక్రమణ చేయడానికి అవకాశం ఉంది. అందులో జింపింగ్ గతంలో చెప్పాడు 2026 లోపు తైవాన్ని చైనాలో కలిపేసుకుంటామని. సో ఇప్పుడు అమెరికా ఒక బాట చూపించింది ఎలా దేశాన్ని కలుపుకోవాలి అనేటువంటిది. ఎలా దేశాన్ని తమ ఆధీనంలో తెచ్చుకోవాలి అనేటువంటిది అమెరికా ఒక ఫార్ములా చూపించింది. ఇదే ఫార్ములాను చూపెడుతూ ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ ఖచ్చితంగా తైవాన్ని చైనా ఆక్రమణ చేసే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు మాత్రం ఇంటర్నేషనల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది అనేటువంటిది.